సమంత రెండో వివాహం ప్రస్తుతం టాలీవుడ్లో పెద్ద వార్తగా మారింది. ఈ క్రమంలో జ్యోతిష్యుడు ప్రశాంత్కిని ఆమె పెళ్లి, భవిష్యత్తు గురించి గతంలో చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. 2025లో వివాహం, 2026లో సెటిల్మెంట్ అంచనాలు నిజమయ్యాయని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సమంత రెండో వివాహం గురించి పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సమంత రాజ్ నిడిమోరుతో గత కొంతకాలంగా రిలేషన్లో ఉన్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు వీరిద్దరూ రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఇక ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలను కూడా సమంత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే సమంత పెళ్లికి సంబంధించి ఎన్నో రకాల వార్తలో హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కొంతమంది జ్యోతిషులు కూడా సమంత రెండో పెళ్లి గురించి ఆమె తదుపరి జీవితం గురించి మాట్లాడుతూ చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రముఖ జ్యోతిష్యుడు ప్రశాంత్కిని గతంలో సమంత రెండో పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈయన గతంలో సమంత రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ 2024లో సమంత ప్రేమలో పడుతుందని, 2025లో ఆమె రెండో పెళ్లి చేసుకుంటుందని తెలిపారు. అలాగే 2026 సంవత్సరంలో సమంత తన భర్తతో కలిసి యుఎస్ వెళ్లి అక్కడే సెటిల్ అవుతుందని, ఇక ఈమె రెండవ పెళ్లి తర్వాత చాలా సంతోషంగా ఉంటుందని ఈయన 2023 జూన్ 27వ తేదీ సమంత రెండో పెళ్లి గురించి పోస్ట్ చేశారు. ఇక ఈయన చెప్పిన ప్రకారమే సమంత రెండోసారి ప్రేమ వివాహం చేసుకోవడంతో తాజాగా ఈ విషయంపై ప్రశాంత్కిని మరోసారి స్పందిస్తూ సమంత పెళ్లి విషయంలో నేను చెప్పిన జ్యోతిషమే నిజమైంది అంటూ మరో పోస్ట్ షేర్ చేశారు. ప్రస్తుతం జ్యోతిష్యుడు ప్రశాంత్కిని చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పలువురు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక సమంత 2026 సంవత్సరంలో యుఎస్ వెళ్లి సెటిల్ అవుతుందని చెప్పడంతో ఇకపై సమంత సినిమాలలో నటించదా అంటూ మరికొంతమంది సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. 2025 నుండి 2025 ఇలా సమంత రెండో పెళ్లి చేసుకున్న వెంటనే జ్యోతిష్యులు అందరూ కూడా వారిద్దరి జాతకం గురించి మాట్లాడటంతో ఎంతోమంది అభిమానులు తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. గతంలో కూడా సమంత నాగచైతన్య పెళ్లిని ప్రకటించడంతో వేణుస్వామి వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోతారని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆయన చెప్పిన విధంగానే సమంత నాగచైతన్య పెళ్లి అయిన 3 సంవత్సరాలకే విడాకులు తీసుకుని విడిపోయారు. ఇలా విడాకులు తీసుకుని విడిపోయిన నాగచైతన్య శోభితను పెళ్లి చేసుకోగా సమంత డైరెక్టర్ రాజ్ను వివాహం చేసుకున్నారు. సమంత రెండో పెళ్లి చేసుకున్న నేపథ్యంలో సమంత పెళ్లితో పాటు నాగచైతన్య రెండో పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా ట్రెండింగ్లోకి వచ్చాయి. జ్యోతిష్యుల అంచనాలు, సమంత భవిష్యత్తుపై ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా 2026లో ఆమెకు వెళ్తారన్న విషయంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆమె సినీ కెరీర్పై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.